మానవ శరీరం ఎముకలు, మెదడు, ఊపిరితిత్తులు, కండరాలు, చర్మం మరియు పొట్ట, స్టొమక్ వంటి అనేక అవయవాలతో నిర్మితమై ఉంది. ఈ అవయవాలన్నీ కూడా కణజాలాలతో అంటే టిష్యూస్‌తో తయారవుతాయి. అయితే ఈ అవయవాలను మరియు కణజాలాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచడానికి ఏదో ఒక జిగురు వంటి సంయోజక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ అవసరం. అందుకే మన శరీరంలోని అవయవాలను వాటి స్థానంలో పట్టి ఉంచడానికి మరియు కణజాలాలను కలపడానికి ఒక ప్రత్యేకమైన సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ ఉంది. దాన్నే ఏరియోలార్ కణజాలం, ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ అని పిలుస్తారు. ఈ ఏరియోలార్ సంయోజక కణజాలం ఏం చేస్తుందంటే ఇది వివిధ అవయవాలను మరియు కణజాలాలను కలిపి ఉంచుతుంది. ఉదాహరణకు ఈ కణజాలం చర్మం మరియు దాని కింద ఉండే కండరాల మధ్య ఉంటుంది. ఇది రక్తనాళాల చుట్టూ కూడా ఉంటుంది. అలాగే అవయవాల లోపల కూడా ఉంటుంది. అంటే పొట్ట వంటి అవయవాల లోపల ఉండే వివిధ కణజాలాల మధ్య ఇది ఉంటుంది. మరి ఈ ఏరియోలార్ సంయోజక కణజాలం అవయవాలను ఎలా కలిపి ఉంచుతుంది? ఇంకా ఇది ఏం చేస్తుంది? వీటి గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏదైనా కణజాలం కణాలను కలిగి ఉంటుంది కదా, అలాగే ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ కూడా ఎక్కువగా ఫైబ్రోబ్లాస్ట్ కణాలను కలిగి ఉంటుంది. ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనే పేరు సూచించినట్లుగానే దీనికి తంతువులతో లేదా దారాల వంటి పోగులు అంటే ఫైబర్స్తో సంబంధం ఉంది. ఈ ఫైబ్రోబ్లాస్ట్ ప్రోటీన్తో తయారైన వివిధ రకాల తంతువులను ఉత్పత్తి చేస్తుంది. అవి కొలాజిన్ తంతువులు, కొలాజిన్ ఫైబర్స్, ఎలాస్టిన్ అని పిలువబడే ఎలాస్టిక్ ఫైబర్స్ లేదా స్థితిస్థాపక తంతువులు మరియు రెటిక్యులర్ తంతువులు అంటే రెటిక్యులర్ ఫైబర్స్. ఈ తంతువులన్నీ సంయోజక కణజాలానికి కొంత బలాన్ని ఇస్తాయి. ఇవి కేవలం బలాన్ని మాత్రమే కాకుండా జిగురు స్వభావాన్ని కూడా ఇస్తాయి. మనం ఇంతకు ముందే తెలుసుకున్నట్లుగా ఏరియోలార్ సంయోజక కణజాలం అవయవాలను మరియు కణజాలాలను బంధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక రకమైన జిగురు వంటి స్వభావం ఉండాలి. ఈ జిగురు స్వభావం ఈ తంతువుల ద్వారానే లభిస్తుంది. ఇవే వివిధ అవయవాలను లేదా కణజాలాలను కలిపి ఉంచుతాయి. కాబట్టి ఇవి బలాన్ని మరియు జిగురు స్వభావాన్ని అందిస్తాయి. సరే, సంయోజక కణజాలంలో ఇంకా ఏముండాలి? సంయోజక కణజాలం అనేది ఒక జెల్లీ వంటి పదార్థం. కాబట్టి ఇందులో చాలా నీరు లాంటి ద్రవం ఉండాలి. ఈ ద్రవాన్ని ఇంటర్సెల్యులార్ మ్యాట్రిక్స్ కణాంతర మాతృక కలిగి ఉంటుంది. ఈ కణాంతర మాతృకను కణాల మధ్య ఉండే పదార్థం అని కూడా అంటారు. ఇది సంయోజక కణజాలంలో కణాల మధ్య ఉండే ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఇంటర్సెల్యులార్ అంటే కణాల మధ్య అని అర్థం. ఇది సంయోజక కణజాలంకి స్వల్ప ద్రవ స్వభావాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం తంతువులు అంటే ఫైబర్స్ మరియు ఇంటర్సెల్యులార్ మ్యాట్రిక్స్ కణాంతర మాతృకను గురించి తెలుసుకున్నాం కదా. మరి కణాల సంగతి ఏంటి? కణజాలం అంటే కణాలతోనే తయారవుతుంది కదా. ఇప్పటి వరకు మనం కేవలం ఒక రకమైన కణాలను అంటే ఫైబ్రోబ్లాస్ట్ గురించి మాత్రమే తెలుసుకున్నాం. అవి చాలా ముఖ్యమైనవి. కానీ ఇందులో ఇంకా ఇతర రకాల కణాలు కూడా ఉన్నాయి. సంయోజక కణజాలంలో ఉండే మెజారిటీ కణాలు తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్, వైట్ బ్లడ్ సెల్స్. వీటిలో చాలా రకాలున్నాయి. అవి లింఫోసైట్లు, మ్యాక్రోఫేజెస్ మరియు మాస్ట్ కణాలు. ఇవన్నీ కూడా వివిధ రకాల తెల్ల రక్త కణాలు డబ్ల్యూబీసీస్. మనకు తెలిసినట్లుగా తెల్ల రక్త కణాలు రక్షక కణాలు. కాబట్టి ఇవన్నీ సూక్ష్మజీవులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ నుండి సంయోజక కణజాలంకు రక్షణను కల్పిస్తాయి. సంయోజక కణజాలాల మీద సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా ఉపకల ఎపిథీలియం కింద ఉండే సంయోజక కణజాలాల మీద సూక్ష్మజీవులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉపకళా కణజాలం అనేది చర్మం వంటి ఉపరితలాల వద్ద లేదా ప్రేగుల ఉపరితలం వద్ద లేదా శ్వాసనాళం ఉపరితలం వద్ద ఉంటుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా.
ఈ ఉపరితలాలన్నీ వివిధ సూక్ష్మజీవుల దాడికి గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మీ శ్వాసనాళం ఎప్పుడూ వైరస్ల దాడికి గురవుతుంటుంది. మీ ప్రేగుల గోడలు మీరు తినే ఆహారంలోని బ్యాక్టీరియా దాడికి గురవుతుంటాయి. చర్మం ఎప్పుడు వివిధ రకాల సూక్ష్మజీవులకు బహిర్గతమై ఉంటుంది. ఒకవేళ అవి హానికరమని తేలితే మన తెల్ల రక్త కణాలు అంటే ఈ డబ్ల్యూబీసీస్ వాటి నుండి కాపాడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సంయోజక కణజాలాలలో ఇటువంటి తెల్ల రక్త కణాలు చాలా ఉంటాయి. ఇవి హానికరమైన సూక్ష్మజీవులు ఏవైనా దాడి చేసినప్పుడు వాటి నుండి కాపాడే పనిని మొదలు పెడతాయి. ఈ వీడియోలో మనం ఏరియోలార్ సంయోజక కణజాలం అంటే ఏంటో, అది ఎక్కడ ఉంటుందో, అందులో ఉండే వివిధ రకాల కణాలు మరియు ఇతర పదార్థాలు ఏమిటో మరియు వాటి విధులు ఏంటో వివరంగా తెలుసుకున్నాం.